వెల్కమ్ టు సుందర్ షాట్స్. డాక్టర్ కె లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు. ఆయన అఫీషియల్ దాంట్లో ఒక 10 hours బ్యాక్ ఒక పోస్ట్ పెట్టిండు. ప్రజలకు ఉపశమనం ఇచ్చేది బీజేపీ, భారాలు మోపేది కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ మీద మీరు ఏమన్నా విమర్శలు చేసుకోండి, కానీ మీరు నిజాలే చెప్పిర్రా చూద్దాం. ఆయన పెట్టిన పోస్టర్లోనే బీజేపీ గుజరాత్ లో 89 రూపాయలు ఉందంటే ఈరోజు 25 తారీఖు రోజు ఆయన 10 hours బ్యాక్ పెట్టిండు కదా. ఉత్తరప్రదేశ్లో 87 రూపాయలు ఉందంట, 87 రూపాయలు 60 పైసలు. ఢిల్లీలో 87 రూపాయలు 60 పైసలు ఉందంట. ఇక తెలంగాణలో 103 రూపాయల 5 పైసలు ఉందంట. కేరళలో 101 రూపాయల 4 పైసలు ఉందంట. కర్ణాటకలో 95 రూపాయల 2 పైసలు ఉందంట. ఇది కూడా తప్పే, తెలంగాణలో 115 రూపాయలకు పైగా ఉంది. ఆ లెక్కలు అఫీషియల్ లెక్కలే. ఎన్డీటీవీ ఏం చెప్తుంది మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేద్దాం. నేను అఫీషియల్గా ndtv.com ఈరోజు ఫ్యూయల్ ప్రైజెస్ సంబంధించిన పేజీలో ఉన్న. ఫస్ట్ ఆయన చెప్పిన రాష్ట్రాలలో ఉదాహరణకు గుజరాత్ అన్నాడు కదా, గుజరాత్ ఈరోజు ఎంత ఉంది ఒకసారి కెమెరామెన్ జూమ్ చేసుకోవాలి. గుజరాత్ మే 25 తారీఖు 2026 101 రూపాయల 81 పైసలు. 24 తారీఖు రోజు కూడా 99 రూపాయల 23 పైసలు. సో మన సార్ ఏం చెప్పిండు లక్ష్మణ్ గారు, గుజరాత్లో అంటే 89 రూపాయలు ఉందంట. వాస్తవంగా 101 రూపాయి. ఒక బాధ్యతాయుతమైన రాజ్యసభ సభ్యునిగా ఉన్న లక్ష్మణ్ గారు ఇంకొన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. ఆయన అంశాలు మొత్తం మాట్లాడిన తర్వాత ఉత్తరప్రదేశ్లో 87 రూపాయల 60 పైసలు కదా. ఉత్తరప్రదేశ్కి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ 25వ తారీఖు 2026 మే 101 రూపాయల 64 పైసలు ఉంది ఉత్తరప్రదేశ్లో. 25 తారీఖు 24 తారీఖు 99 రూపాయలు ఉంది. 23 తారీఖు 99, 98, 98. అంటే ఆయన చెప్పిన సంఖ్యకు దగ్గర ఉందా? కనీసం దగ్గర. అంటే ఎవరు క్రాస్ చెక్ చేయరు, మేమేం పోస్ట్ పెట్టినా నడుస్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ చూద్దాం. ఢిల్లీలో 87 రూపాయల 60 పైసలు అంట. ఢిల్లీ, చలో ఢిల్లీ, 87 రూపాయల 60 పైసలు అన్నాడు కదా పెద్ద మనిషి. ఈరోజు 25 తారీఖు మే 25, 2026 102 రూపాయల 12 పైసలు ఉంది. 24వ తారీఖు కూడా 99 రూపాయల 51 పైసలు ఉంది. సో ఇట్లా చూసుకున్నా 99, 51, 23, 22 ఏడ చూసుకున్నా 90కి బిలో లేదు. 97 ఏది మే 17 తారీఖు కూడా 97 రూపాయల 77 పైసలు. అది వరుసగా పెరుగుకుంటూ వచ్చింది. 98, 98, 99, 102. సో మీరు చెప్పిన 87 రూపాయల 60 పైసలు ఎక్కడుంది? మీరు ఒక రాజ్యసభ సభ్యునిగా ఉండి ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది ఒకటే కాదు, చాలా సోషల్ మీడియా పోస్టులు ఈ 3 రాష్ట్రాలు పెడుతున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా చూద్దాం. మన బీజేపీ, ఎన్డీఏ వెళ్తున్న రాష్ట్రాల పరిస్థితి ఎట్లని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏనే కదా, బీజేపీ కూటమే కదా. ఎన్డీఏ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో 25వ తారీఖు 2026 117 రూపాయల 9 పైసలు. తర్వాత అంతకంటే ముందు 22 తారీఖు 13 రూపాయలే ఉంది. 24 తారీఖు వచ్చేసరికి 14 రూపాయలు అయింది. సో ఇట్లా పెంచుకుంటా పోతారు. ఇదేది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. అరుణాచల్లో కూడా 99.69 అంటే దాదాపు 100 రూపాయలకు దగ్గరనే ఉంది. అంటే మీరు 87 రూపాయలని ఎట్లా పెట్టిర్రు? ఈ అస్సాం హిమంత బిశ్వ శర్మ, హిమంత బిశ్వ బీజేపీ సీఎం, అస్సాంలో 106 రూపాయల 42 పైసలు ఈరోజు. 24వ తారీఖు 103 రూపాయల 40 పైసలు. సో ఎక్కడ 87 రూపాయలు ఉంది? ఇది బీహార్లో మీరే కదా గెలిచింది. బీహార్లో మే 25వ తారీఖు 2026 115 రూపాయల 06 పైసలు. మే 24వ తారీఖు నాడు 112 రూపాయల 19 పైసలు. గుజరాత్, హర్యానా ఇవన్నీ ఏవి చూసుకుంటా పోయినా మీకు ఈ 87 ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మ్యాజిక్ నుంచి వచ్చింది? లేదంటే మీ ఐటీ సెల్ చేసిన పోస్టర్ను డైరెక్ట్ పెట్టిర్రా? హర్యానాలో కూడా 25, 2026వ తారీఖు 103 రూపాయలు. సో ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా మీరు చెప్తున్న 87 రూపాయల 60 పైసలు అయితే ఏ రాష్ట్రంలో లేదు. మీరు వెళ్తున్న రాష్ట్రంలో తెలంగాణలో కూడా మీరు పెట్టింది తప్పే. తెలంగాణలో కూడా 117 రూపాయలు ఉంది. మీ ఎన్డీఏ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో 117 రూపాయలు ఉంది. తెలంగాణలో కూడా
117 రూపాయలు ఉంది. తెలంగాణ ఈరోజు మే 25, 2026 117 రూపాయల 15 పైసలు. ఎందుకు ఈ అబద్ధాలు? అది ఆంధ్రప్రదేశ్లో కూడా 117 రూపాయలే ఉంది. మీరు వెళ్తున్న అన్ని రాష్ట్రాల్లో 100కు పైగా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏ 60 రూపాయలు ఉన్నప్పుడు పెట్రోలు గాయగా వేసి మోడీ గెలిస్తే 30 రూపాయలకు 35 రూపాయలకు పెట్రోల్ వస్తుందని చెప్పేసి ప్రచారం చేసి దొంగ ప్రచారాలు చేసి పిఆర్ స్టంట్స్ చేసి ఈరోజు ఏమో 60ని తీసుకుపోయి 100 దాటిచ్చారు, సెంచరీ కొట్టించారు. ఇప్పుడు కూడా ఇంకా కవర్ చేసుకుంటున్నారు. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు ప్రజలు చూడాలి. వాస్తవంగా అంతర్జాతీయంగా ధరలు పెరిగితేనే వీళ్ళు పెంచర్రా, క్రూడ్ ఆయిల్ ధరలు ఎట్లున్నాయి కూడా ఒకసారి చూడండి. investing.com, రాయిటర్స్, అదేవిధంగా ఆర్బీఐ సంబంధించిన రిసోర్సెస్ ప్రకారమే ఈరోజు బ్యారెల్ ధర $94.72 ఉంది. అంటే $5.82 తగ్గింది 25వ తారీఖు మే 2026 డాటా మాట్లాడుతున్నాను నేను అఫీషియల్ సోర్సెస్ నుంచి. అంటే భారత రూపాయల్లో చూసుకుంటే $554.30 తగ్గింది ఈరోజు బ్యారెల్ పైన. అదేవిధంగా WTI క్రూడ్ ఆయిల్ అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దాని ప్రస్తుత ధర $90.70. అంటే భారత రూపాయల్లో చూసుకుంటే $8,639. డాలర్ ఎంత తగ్గింది ఈరోజు అంటే $5 $5.90 తగ్గింది. అంటే రూపాయల్లో చూసుకుంటే $561.90 తగ్గింది ఈరోజు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే మీరు భారతదేశంలో ఎందుకు $3 ధర పెంచిర్రు? మీరు ఎప్పుడైనా అంతర్జాతీయంగా ధరలు పెరిగినాయి కాబట్టి ప్రజల మీద భారం వేస్తున్నాం, మాకు తప్పట్లేదు అని చెప్పేసి కొంగేడుపులు దొంగేడుపులు ఏడుస్తారు కదా. ఈరోజు ధర తగ్గినాక ఎందుకు పెంచిర్రు? ఎవరి ప్రయోజనాల కోసం పెంచిర్రు? పెంచింది సరిపోదు అన్నట్టు ఎందుకు దొంగ ప్రచారాలు చేస్తుర్రు? ఇప్పుడు లక్ష్మణ్ గారు పెట్టిరంటే ఆయన ఒక్కైనా పెట్టింది కాదు, చాలామంది హ్యాండిల్స్లో ఉంటుంది. మళ్ళీ అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కానీ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు భారతదేశ ప్రజల మీద $3 ధర పెంచి అంతకుముందుకు $60 తీసుకొచ్చి ఇప్పుడు $115, 100 దాటిచ్చి ఈ దొంగ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలారా మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ట్విట్టర్.